నెక్స్ట్ మిగతా వార్తల్లో అన్ని మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలి, పురపోరులో కూడా పూర్తి మెజారిటీ రావాలి, మంత్రుల నుంచి నిధులు మంజూరు చేయించుకునే నాయకులే స్థానిక ప్రజాప్రతినిధులుగా ఉండాలి. ఈ విషయాన్ని చెబితే ప్రజలు మనల్ని ఆశీర్వదిస్తారు. అధికారంలో ఉన్నాం కాబట్టే మన మాట వింటున్నారు, లేదంటే ఫుట్బాల్ ఆట చూసేందుకు పాస్ కూడా రాదు. కార్యకర్తలను గెలిపించడానికి ఇల్లు తిరుగుతా. జీరాంజీ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అన్ని గ్రామ సభల్లో తీర్మానాలు చేయాలి. ఈ నెల 20 నుంచి 30 దాకా నిర్వహణ. ఫిబ్రవరి 3వ తేదీ నుంచి రోజుకో ఉమ్మడి జిల్లాలో సభ. ములుగు సభకు సోనియా లేదంటే రాహుల్, ఖర్గే, ప్రియాంక. టీపీసీసీ విస్తృత స్థాయి భేటీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నిన్న ఆయన గాంధీ భవన్కి వచ్చి మాట్లాడడం జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ జరగబోతున్నాయి కదా, 117 మున్సిపాలిటీలు, 6 కార్పొరేషన్స్. ఇందులో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలి. ఫస్ట్ మీ ఎమ్మెల్యేలను చక్కగా చేసుకో. ఏ ఎమ్మెల్యే కూడా మొన్న సర్పంచ్ ఎలక్షన్లో ఆయా నియోజకవర్గాల్లో ఒక్క కాంగ్రెస్ ఎమ్మెల్యే కూడా చక్కగా పనిచేయాలి. ఒకరిద్దరు ఏమైనా మినహాయిస్తే, ఒక 10 మంది మినహాయిస్తే. మీకు మీరు గొప్ప రిజల్ట్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు. మీరు ఆ ఏకగ్రీవాలు, ఆ రెబల్స్, అది ఇది కలుపుకుంటే మీరు ఏదో 55-56% ఏదో లెక్క చెప్తున్నారు. మీరు చెప్తున్న మాటలకైతే మీకు 70% రావాలి. మరి మీరు ఎందుకు 50% దగ్గరే ఉన్నారు? మళ్ళీ అందులో ఏకగ్రీవాలు కూడా ఉన్నాయి, 1000 సర్పంచ్లు. అప్పుడు లెక్కేమో కానీ ఇప్పుడు లెక్క పర్ఫెక్ట్గా తెలుస్తుంది. ఎందుకంటే పార్టీ సింబల్ మీద జరిగే ఎలక్షన్ కాబట్టి.